మిరప ధరలు దూసుకుపోతున్నాయి. మార్కెట్ చేతుల్లోనే పతాక స్థాయికి చేరాయి. అంతర్జాతీయంగా గిరాకీ పెరిగినందువల్ల ఎగుమతులు పరుగులు పెడుతున్నాయి. ప్రత్యేక రకాలకు ఆర్డర్లు పోటెత్తుతున్నాయి. తేజ రకం గరిష్టంగా 11,000 రూపాయల పైబడి పలుకుతోంది. ఎన్నడూ లేని గిట్టుబాటు ధరలతో రైతుల్లో ఆనందం చెందుతోంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడి పడిపోయే సూచనలతో ధరలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది మిరప సాగు చేసిన రైతుల పంట పండుతోంది. చైనా, మధ్యప్రదేశ్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా గుంటూరు సహా దేశవ్యాప్తంగా మిరపకు మంచి ధరలు లభిస్తున్నాయి. జనవరి ముందు నుంచే మార్కెట్ నిలకడగా కొనసాగుతూ క్రమంగా పుంజుకుంటోంది. 2014లో క్వింటా మిర్చి సగటున 7 నుంచి 8,000 రూపాయలు పలుకుగా ఈ ఏడాది అదే ఒరవడి కొనసాగింది. 4 ఏళ్ల తర్వాత తేజ రకం 11,000 రూపాయలను అధిగమించింది. రాబోయే కాలంలో మరో 1,000 రూపాయల పైగా ధర పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. లాంఫామ్ రూపొందించిన 334 సాధారణ మిరప రకానికి కూడా గరిష్ట ధరలు దక్కుతుండడం రైతులు ఆదాయం కళ్లజూస్తున్నారు. తేజ క్వాలిటీ ఎక్కువ డిమాండ్ ఉంది. మలేషియా, సింగపూర్, బ్యాంకాంగ్ బాగా డిమాండ్ ఎక్కువగా ఉంది. పోతే సరుకు కూడా చాలా తక్కువగా ఉంది. 2,500 దాకా పెరిగిందండి. 4 ఏళ్ల క్రితం ఇట్లా జరిగింది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. సరుకు తక్కువగా ఉంది కాబట్టి ఆర్డర్లు ఉన్నాయి. తేజ 334 మెయిన్, ఈ 2 రకాలే ఉన్నాయి. తర్వాత నెంబర్ 5 ఒకటి ఉంది, 341 ఉంది, 273 ఉంది. రైతులు కొంతమంది అమ్ముతున్నారండి, కొంతమంది ఉంచుకుంటున్నారు. ఇది పెద్ద రైతులు అనేవాళ్ళు ఉంచుకుంటున్నారు, చిన్న రైతు అమ్ముకుంటున్నాడు. మిరప ధరలు ఊహించినంతగా పెరగడంపై రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు పెట్టిన పెట్టుబడి తిరిగిరాక నష్టపోయిన రైతులు ప్రస్తుతం ఊరట చెందుతున్నారు. ఎగుమతులు ధరల పెరుగుదలను క్షుణ్ణంగా గమనించి మిరపను విక్రయిస్తున్నారు. మెజారిటీ రైతులు ఫిబ్రవరి, మే నెలల్లోనే అమ్ముకోగా నిల్వ చేసుకున్న 20-25% మంది రైతులు నేడు లాభపడుతున్నారు. ఏటా పోలిస్తే స్పీడప్ ఉందండి మార్కెట్. ఎందువల్లంటే పంట పడటానికి కొంచెం లేట్ ఉంది. వర్షాభావ పరిస్థితి ఒకటి, బాగా నీటి ఎద్దడి ఉంది. దానికి తోడు ఎక్స్పోర్ట్ డిమాండ్ బాగుందండి. థాయిలాండ్, బ్యాంకాక్, మలేషియా, మెక్సికో, చైనాలో కొంచెం వర్షాభావ పరిస్థితుల వల్ల అక్కడ పంట లేటుగా ఉంది. దానివల్ల మనకి కొంచెం డిమాండ్ కనపడుతుంది. నెక్స్ట్ మంత్ ఆఫ్టర్ 2 months లో క్వాలిటీలు తగ్గిపోతాయి. క్వాలిటీలు తగ్గిపోవడం వల్ల ఇంకా ఆటోమేటిక్ రేటు ఇంకొంచెం ఇంప్రూవ్ అవడానికి ఆస్కారం ఉంది. 13,000 తగలొచ్చు, 14,000 తగలొచ్చు అండి. అది మనం చెప్పేది కాదండి. ఆర్డర్ ఉంటేనే ఎక్స్పోర్ట్. లోకల్ ఆర్డర్ అనేది ఏం లేదండి. ఇప్పుడు ప్రజెంట్ ఫారెన్ ఎక్స్పోర్ట్ ఉండబట్టే ఈ రేట్లు ఉంది. 334 వెరైటీ ఈ సంవత్సరం ఉన్న రేటు ఏ సంవత్సరం లేదండి. 10,000. వర్షాభావం కారణంగా ప్రస్తుతం మిరప సాగు తగ్గింది. జలాశయాల్లో నీరు లేనందున చాలా మంది రైతులు మొక్కలు నాటడానికి జంకుతున్నారు. సాగు ఆలస్యానికి తోడు ఫలసాయం తగ్గే సూచనలు నెలకొనడంతో అట్టిపెట్టుకున్న రైతులకు మంచి ధరలు దక్కుతున్నాయి. ఈ సంవత్సరం బాగానే ఉందండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒక రకంగా 7,500 నుంచి 8,000 నుంచి ఇప్పుడు 10,900 దాకా ఉందండి. మామూలు రకాలు 10,200, 10,300, 10,500, 10,900 దాకా వేసారు. ఇవాళ ఇదే కాలువ లేదు, మరి వర్షాలు తక్కువ, మరి ఇంకా ఇంతవరకు పంటలు వేయలేదు. అందుకని ఏదో కొద్దిగా చెట్లు వేసుకుంటా కాసి నమ్ముకున్నాం, కాసి ఉంచుకున్నాం అండి. ఏరియా తగ్గుద్ది కాబట్టి మార్కెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. పోయినటి మీద ఏడు బాగానే ఉంది, పర్వాలేదు. రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? స్ట్రైట్ వచ్చిందని కాయ అర్థమైపోతుంది వాళ్ళకి కూడా. మరి తీరు మీద మరి వాళ్ళు కూడా దమాయించి కొనుక్కుంటున్నారు. వేసే పరిస్థితి అంటే నీళ్ళు లేవు కదండి. ఇప్పుడు ఏడైనా కుంటలు ఉండేవాళ్ళు, బావి ఉండేవాళ్ళు, బోర్ ఉండేవాళ్ళు వేస్తారు. మరి మనం వేయలేము కదా. ఇప్పుడు ఇబ్బంది వచ్చింది నీళ్ళకి. నిన్న వర్షం పడింది, నారు రెడీగా లేదు, లేకపోతే నాటుకోవచ్చు. ఏదైనా ఒక తడి అరతడి ఉందనుకోండి, తర్వాత ఇబ్బంది. మళ్ళీ అది బాగా ఒక తడి వేసినా కూడా ఒక 5-6 క్వింటాల కన్నా కావు. ఇక ఆ పరిస్థితి మీద ఉంటుంది. ఇట్లా అంతర్జాతీయ విపణిలో భారతీయ మిరపకు గిరాకీ పెరుగుతోంది. సాగులో మేలైన విధానాలను పాటించడం, అంతర్జాతీయ స్థాయిలో ఆయా దేశాల నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పంట పండించడంతో ఏటా ఎగుమతుల్లో వృద్ధి నమోదవుతోంది. గడిచిన 5 ఏళ్లలో వరుసగా మిరప ఎగుమతుల తీరు చూస్తే 2,40,000 క్వింటాళ్ల నుంచి 3,47,000 క్వింటాళ్లకు పెరిగాయి. విలువ పరంగా 1,535 కోట్ల నుంచి 3,517 కోట్ల రూపాయలకు టర్నోవర్ పెరిగింది. నాణ్యత పెంచే చర్యల వల్ల ఎగుమతులు పెరిగాయని సుగంధ ద్రవ్యాల బోర్డు అధికారులు తెలియజేస్తున్నారు. రైతులు మరి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసే దానికోసం కార్యక్రమాలు మనం చూస్తున్నట్లయితే శిల్పాలన్ షీట్స్ కానివ్వండి, డ్రయర్స్ కానివ్వండి, స్ప్రేయర్స్ కానివ్వండి, IPM కిట్స్ కానివ్వండి, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి ముఖ్యంగా ఈ ఎఫ్లటాక్సిన్, పెస్టిసైడ్ రెసిడ్యూస్, కెమికల్స్ ఫ్రీ, IPM రిలేటెడ్ చిల్లీస్ పండించడాని కోసం అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. మేజర్గా మనకి టాప్ ఫారిన్ కరెన్సీ మనకు దేని ద్వారా వచ్చిందంటే చిల్లీస్ నుంచి మనం వచ్చిందని చెప్పేదానికి మనం ఎంతో మరి గర్వపడాల్సిన అవసరం ఉంది. ధర ఆశాజనకంగా ఉన్న వర్షాభావ పరిస్థితులు మిర్చి రైతులకు నిరాశాజనకంగా ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో ఆశాజనకంగా వానలు పడితే తప్ప సాగు మెరుగయ్యే అవకాశాలు లేవు.